72 73 అయితే ఇట్లా ఉన్నాయి సార్ సర్వే నెంబర్ ఇట్లా ఉన్నాయి నెంబర్లు ఇట్లా ఆ గుట్ట నుంచి గుట్ట పోతుంది లాస్ట్ ఏమన్నా సార్ మన బండి ఉన్న పక్క నుంచి ఆ బోర్ కాంచెలు కని ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ అది తిరిగి ఆ చెట్ల దగ్గర వెళ్ళి అక్కడ గుట్ట పక్క పన్న ఒక గుట్ట పక్కకు పోతుంది సార్ అక్కడ గుట్ట పక్క కనుక అది కిందిది 70 నెంబర్ అది ఆ 70 నెంబర్ నుంచి 69 పోతుంది అక్కడ 69 అక్కడ అక్కడ బోర్డు పక్క పన్న మొత్తం భూమి మాది ఎంత మొత్తం 70 ఎకరాల 60 హైదరాబాద్ కూడా పోయినాం హైదరాబాద్ ఏది సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రజావాణిలో పోయినాం సీఎంకే కలుతామని పోయే వరకు సీఎం ఆ రోజు కలవలేదు సీఎం కలవకపోతే ప్రజావాణి సోమవారం నడుస్తుంది కాబట్టి ఆడికి పోయి మేము పేపర్ ఇచ్చినాం అది అంటే మీరు ఇంత దూరం ఎందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటే లేదు మాకు సీఎం సార్కి వెళ్తాం మాకు ఎన్నడు సంతో దాదాపు 8-9 సంవత్సరాలుగా మా భూమిని పట్ట చేయించుకున్నారు వాళ్ళు ఎటు తిరిగినా ఎవరిని కలతలేదు ఇప్పుడు మాకు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు అనుకూలంగా నడుతుంది ప్రజావాణి మా దగ్గరలో పెట్టింది కాబట్టి అనుకూలంగా ఆయన సార్ తోటి నడుతుందని మేము సార్ దగ్గరికి పోయినాం సార్ దగ్గరికి పోతే సార్ కలవలేదు అక్కడనే తీసుకొచ్చి వాళ్ళు ప్రజావాణిలో పంపితే మేము కలెక్టర్ పంపిస్తా పోవాలని కలెక్టర్కి పంపించినాక కలెక్టర్ మాకు పిలిచి మీరు అక్కడ ఇంత దూరం ఎందుకు పోయారు ఇక్కడనే నడుతుంది కదా ప్రజావాణి అది అంటే లేదు మేము సీఎం సార్కి వెళ్తామని పోయినాం సీఎం సార్ కలవకపోతే ఆ ప్రజావాణిలోనే ఇచ్చేద్దామని పోతే ఆ ప్రజావాణిలో ఇక్కడ మీకు పంపించారు అది అంటే మీది ఏం ప్రాబ్లం ఏం జరిగిందంటే మాకు భూములు 18 గత కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్లో ఉన్నప్పుడు 18 సంవత్సరాల 2018లో మాకు గత 60 సంవత్సరాల కాంచెలు కొనసాగుతున్న భూమిని తొలగించి వాళ్ళు పట్ట చేయించుకున్నారు అందుకే సార్ని కలుతామని వచ్చినాం అంటే ఇది అంటే మీ ఎవిడెన్స్ ఏమున్నాయంటే ఎంఆర్ఓ ఆఫీసులో తీసుకొచ్చిన ఎవిడెన్స్ను ప్లస్ మీకు వాళ్ళు ఏ విధంగా పట్టా చేయించుకున్నారు లక్ష్మారెడ్డి వాళ్ళ కోడలు పుట్టక ముందు కాగితం పెట్టి కాగితం అగ్రిమెంట్ రాయించుకొని పట్టా పెట్టిన బాబతి చూపించినారు కరెక్ట్ ఇది ఎట్లా జరిగిందని కలెక్టర్ సార్ కూడా చెప్పి మాకు కోర్టులో చూసుకోపోరని మాకు డైరెక్ట్ ఆడికి పోయి పంపిస్తే మాకు చేసే రూల్స్ లేదు అని కోర్టుకు పంపిస్తే కోర్టు ద్వారా నుండి మేము కూడా ఎంఆర్ఓకి పంపిస్తామని డైరెక్ట్ ఎంఆర్ఓకి పంపించారు ఎంఆర్ఓకి లెటర్ పెడితే ఎంఆర్ఓ మా పిలిపించి మీరు ఎందుకు ఎందుకు పోయారు అది అంటే ఇది ఇట్లా మేడం ఇది ఇట్లా జరిగింది అది అంటే ఇది మాకు కూడా రూల్స్ లేదు భూమి మీదకి పోవడానికి మేము కూడా చేయడానికి రూల్స్ లేదు నేను మళ్ళీ రిటర్న్ కలెక్టర్కి అది కోర్టుకి రాస్తానని మళ్ళీ కోర్టుకు రాసిందామె రాస్తే మరి గట్టెట్లా వాళ్ళకి లేదు అది ఇది అంటే మీరు భూమి వాళ్ళందరూ రావాలి అది ఇది మీరు అందరు వచ్చినంటే మేము కొంతమంది హైదరాబాద్లో ఉన్నాం అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఇక అంత దూరంలో ఉన్న మనుషులు అందరం జమ కాలేకపోయినాం మరి మాకు ఉన్నదా లేదా అని ఒక మాట ఈ పాత రికార్డు ప్రకారంగా మీరు న్యాయం చేయగలుగుతారని మీ మీడియా ద్వారా మీ ద్వారా మా రేవంత్ రెడ్డి సార్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం అక్కడ దాకా చేరేదాకా రేవంత్ రెడ్డి సార్ దాకా పోయేదాకా మాకు న్యాయం జరగాలి మేము న్యాయం ప్రకారంగా ఎవరికన్నా అన్యాయం చేసే పద్ధతులు మా దగ్గర లేదు అడవిలో ఉండి బతుకుతున్నాం ఇప్పటికీ మేము ఉండేదే అడవిలోనే బతుకుతున్నాం ఎందుకంటే మా తాత ముత్తాతలు వాడు ఏం తిన్నారో ఏం చేసారో వాళ్ళ దగ్గర జీతాలు ఉండి వాళ్ళ దగ్గరనే వాళ్ళ గత పోలీస్ పటేల్ వ్యవస్థ ఉన్నప్పుడే వాళ్ళు తొలగించుకోలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ కుంట పడుతుంది చెరువు పడుతుంది డ్యామ్ పడుతుంది అని మాకు ఇట్లాగా వీళ్ళు సడన్గా పైసలు పడిపోతాయనే ఉద్దేశంతో మాకు తొలగించి వాళ్ళు పట్ట ఎక్కించారు సార్ మాకు న్యాయం జరగాలి సార్ ఇది లేనిది చూసి ఎవరో దొంగతనంగా వచ్చినట్టు వచ్చి జేసీబీలు ఇట్లా తెచ్చి కదా మా పట్టా భూములలో వచ్చి గుండ్లు నెట్టడం ఆ గెట్లు జరపడం అదే చేసారు ఇక్కడ అంతకుముందు గెట్టు ఇక్కడ నుండి ఉండే గెట్టు ఇప్పుడు వాళ్ళు వచ్చి వానికి గెట్టు తెలియనోడు వచ్చి అక్కడ నుండి గెట్టు అని చెప్తున్నారు మా మీదకి కొట్టడానికి వస్తుంది మొన్న ఇవి మడి దున్నిన సార్ అక్కడ నుండి గెట్టు అది ఆ మడి దున్ని పొలం పెడితే నీ మడి మొత్తం దున్నుతా అని ఒకడు వచ్చిండు ఆ గెట్టు అక్కడ నుండి ఉన్నది సార్ అట్లా చక్కగా మా భూమి ఈరోజు యాపల్ బోడతండ సంబంధించి రైతులు వచ్చారండి అదంటే 369 సర్వే నెంబర్ 369 నుంచి 373 సర్వే నెంబర్ వరకు మొత్తం 60 ఎకరాలు ఉంటుంది అది 60 ఎకరాలు ఇది కొంత మాకు ఎక్కింది 18 ఎకరాలు 2018లో సాధారణ ద్వారా వేరే వాళ్ళకి ఎక్కింది దానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు కానీ మేము రికార్డ్ వెరిఫై చేసి ఫీల్డ్ పొజిషన్ చూసి మీకు రిపోర్ట్ పంపిస్తాం అక్రమ ఎక్కిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు అదే దానికి సంబంధించిన రికార్డ్ వెరిఫై చేస్తాము చేసే వాస్తవాలు ఏమైనా చూసి దానికి రిపోర్ట్ పంపిస్తాం అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు సంతకం చేసి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అని చూస్తారు కదా అవన్నీ చూడాలి అదే అండి ఏం చూస్తారు లేదా రిపోర్ట్ పంపిస్తారు అదే దాన్ని చూసి రిపోర్ట్ పంపిస్తారు ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మాకు అదే భూమి ప్రాబ్లం ఉన్నదని వాళ్ళు అక్రమంగా పట్టా చేయించుకున్నారని విషయంతో మేడంకి ఒక అప్లికేషన్ ఇచ్చిపోదామని వచ్చినాం తెచ్చి అప్లికేషన్ రాసి మేడంకి ఇచ్చినాక మేడం ఏమన్నదంటే నేను పైకి పంపిస్తాను నేను ఏం చేయలేను ఇక్కడ పైకే పంపిస్తాను దానికి ఎంఆర్ఓకు అది
కలెక్టర్కు ఆర్డీఓకు పంపిస్తాం. వాళ్ళని పరిష్కారం చేస్తారు.